హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల సమస్యలపై చంద్రబాబు గారు అయితే కీలక ప్రెస్ మీట్ని అయితే చేయడం అయితే జరిగిందండి. ప్రెస్ మీట్ అయితే పెట్టడం. ఒక్కసారి ఆ ప్రెస్ మీట్ గురించి ఏ విషయాల గురించి చర్చించారో ఒక్కసారి వివరాలు అయితే డీటెయిల్గా వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లు చాలా సమస్యలతో అయితే ఇబ్బంది పడుతున్నారండి. ముఖ్యంగా 1వ తేదీనే జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ కాక వారు ఇబ్బంది పడుతున్నారని, అదేవిధంగా చాలా వరకు కూడా పెండింగ్ బకాయిలన్నీ కూడా పెండింగ్లో ఉండి వారికి ఈ 5 ఏళ్లలో ఒక్క డిఏ కూడా రాకపోవడం, ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయం అంటూ ఆవేదననైతే వ్యక్తం చేశారండి. ఖచ్చితంగా మన ప్రభుత్వం కనుక, అంటే తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే తప్పకుండా పెండింగ్ బకాయిలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం కూడా పెండింగ్ బకాయిలన్నీ కూడా విడుదలకు ఏర్పాట్లు చేస్తామని హామీ అయితే ఇవ్వటం జరిగిందండి. అదేవిధంగా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను కూడా అమలు చేయటానికి మాత్రం 1 సంవత్సరం గడువునైతే ఇవ్వమనైతే అడగడం జరిగిందండి. అదేవిధంగా వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా ఉద్యోగులకి మెగా డిఎస్సి అయితే తీసుకొని వచ్చి ఉద్యోగులకి పని ఒత్తిడి తగ్గిస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒక ఛాన్స్ అయితే ఇవ్వండి, ఖచ్చితంగా ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటామని చెప్పి అందరినీ కూడా అడగటం అయితే జరిగిందండి. కీలక ప్రెస్ మీట్లో అయితే మొత్తానికి ప్రభుత్వం కనుక, అంటే తెలుగుదేశం పార్టీ వచ్చినట్లయితే అదేవిధంగా 40% పిఆర్సీ ఫిట్మెంట్ కూడా ఇస్తాము అని చెప్పి ఈ సందర్భంగానే ఆయన ప్రకటించడం అయితే జరిగిందండి. మొత్తానికి ఈసారి ఉద్యోగ పెన్షనర్లకు అదేవిధంగా హెచ్ఆర్ఏను, అదేవిధంగా అడిషనల్ క్వాంటమ్ పెన్షన్కి సంబంధించి ఇవన్నీ కూడా సవరణలు అయితే చేస్తామని చెప్పడం జరిగిందండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగులకి చాలా మేలు చేకూరే అంశాలన్నీ కూడా ఆయన కీలక ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది. ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి. ఉద్యోగ సమస్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నట్టయితే చంద్రబాబు గారు అడగడం అయితే జరిగిందండి. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఈసారి ఉద్యోగులు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారనే అంశంపై అందరూ కూడా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.